డిమాండ్, ఎందుకంటే వాడు అసలు చేద్దామని ఒకటే గోలా. వీఆర్ డూయింగ్ 24 hours camping in the house. ఇది అనమాట మా స్టైల్లో. సో యా లెట్స్ గో. ఐఎమ్ సో ఎక్సైటెడ్. మేము క్యాంపింగ్ టెంట్ ని కూడా కొంచెం డెకరేట్ చేసుకున్నాము, అన్ని థింగ్స్ పెట్టుకున్నాం. ఇప్పుడు మీకు మా టెంట్ హోమ్ టూర్ ఇస్తాము. లెట్స్ స్టార్ట్ దిస్ ఛాలెంజ్. టైం వచ్చేసి 6:12 అవుతుంది. సో 24 hours ఛాలెంజ్ లో సుహాన్ రేపు 6 వరకు ఈ టెంట్ లో ఉంటాడా లేదా, నేను విన్ అవుతానా సుహాన్ విన్ అవుతారా అనేది టాస్క్. 6:12 అవుతుంది. మా సుహాన్ సైడ్ చూడండి, స్నాక్స్ ఎట్లా పరుచుకున్నాడు. గేమ్స్ స్నాక్స్ పరుచుకున్నాడు ఇట్లా చూడండి గాయ్స్. దిస్ ఇస్ సుహాన్ సైడ్ అండ్ లుక్ ఎట్ మై సైడ్. నాదేమో స్కిన్ కేర్, మంచిగా ఒక చిన్న బొమ్మ అండ్ మై బాటిల్, స్కిన్ కేర్ అండ్ ల్యాప్టాప్ ఉంటే, సుహాన్ ఏమో స్నాక్స్ పరుచుకున్నాడు ఇట్లా. సరే ఇందులో పెట్టుకో, అట్లా పరుచుకోకు, నీట్గా సదురు. స్నాక్స్ ఎదుర్కొని పెట్టుకోమంటే పిల్లు పైన పెట్టుకున్నాడు గాయస్. ఆర్ యూ ఎక్సైటెడ్? ఓకే, దిస్ ఇస్ మై సైడ్. నేను ఇప్పుడు చెప్తాను మీకు, అన్ని చూపిస్తాను గాయస్. దెన్ విల్ స్టార్ట్. ఫ్రెష్ అప్ అయినాక దొంగ వచ్చాడు గాయస్ మా హౌస్కి. దొంగ ఇదేందా ఇది నేను చూడలే. అండ్ అన్ని సెట్ చేసుకున్నాక ఇంకా టెంట్లో నుంచి బయటకు వెళ్ళాము. సో ఈ ఛాలెంజ్ రూల్స్ ఏంటంటే 3 times యూ కెన్ గో ఫర్ వాష్రూమ్, ఓన్లీ ఫర్ 3 times. అండ్ అంతే. ఇంకా ఫుడ్ ఏమో మమ్మీ వాళ్ళు ఇస్తారు, సో ఇందులోనే తింటాము అంతా ఎక్సెట్రా. సో మమ్మీ అక్క మా ముందు ఉన్నారనమాట. దే గోన్ ఎంటర్టైన్ అస్ అండ్ వీ గోన్ ఎంటర్టైన్ మాకు ఆడియన్స్ లాగా, బికాజ్ ఇంట్లోనే ఉంది కాబట్టి. అంటే అండ్ ఇంకా అంతే ఛాలెంజ్. దట్స్ సింపుల్. ఎవరైతే ఫస్ట్ స్టెప్ అవుట్ అయిపోతారో ఛాలెంజ్ స్టార్ట్ అవ్వగానే బయటికి వెళ్ళిపోతే వాళ్ళు అవుట్ అనమాట. ఎవరైతే 24 hours స్ట్రైట్ టెంట్లోనే ఉంటే వాళ్ళు విన్నర్ అనమాట. అంతేగా. విన్నర్ వస్తే ఎవరు ఏది అడిగితే అది ఇస్తాం. ఇప్పుడు నాకేది కావాలంటే సుహాన్ అది ఇవ్వాలి. ఒకవేళ సుహాన్ విన్నర్ అయితే సుహాన్ ఏదంటే నేను అది ఇప్పియాలి. అమ్మా. Hello, I'm ready. We are ready for the camping. And Suhan guys, chips already started. Packet number 1. నేను ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యి వచ్చినాను. I bought all my skincare in this house. So let's do my skincare in our camping tent. Wow. Suhan oka lace packet kuda tinesindu. Now it's my turn. Snacks tinadam. And we have laptops, so we're gonna watch something or we'll play anedi. We'll see. So yeah, I'm so excited. Bye. I want cookery. What happened? Engal. అరే వాళ్ళకండి. అరే
ఐఎమ్ హ్యావింగ్ కుర్కురే గైస్. ఇందులో కూడా స్వాన్ తింటున్నాడు. దొంగ గైస్, స్వాన్ కుర్కురే తినేసినాక వాట్ డూ పెయింటింగ్ గేమ్ ఆడదామా? ల్యాప్టాప్ చూద్దాం. ఓకే, సో హ్యావింగ్ సమ్ ఎడిటింగ్ వర్క్ కూడా. సో నేను నా ఎడిటింగ్ వర్క్ కూడా చేసుకుంటా. ఓకే, ఈ సుహాన్ బెడ్ ల్యాంప్ అనమాట. సో మంచిగా ఇట్లా మొత్తం స్పేస్ లాగా కనిపిస్తుంది అని చెప్పి ఇది ఒకటి యాడ్ చేసాము టెంట్లో. అండ్ దిస్ ఇస్ సో క్యూట్. ఏం వేస్తున్నాం? జిరాఫీ వేస్తున్నాం గాయ్స్. సుహాన్ కలరింగ్ వేస్తున్నాం మేము. వీఆర్ డూయింగ్ కలరింగ్. ఓకే వేయు, లెట్స్ గో. ఎలిఫెంట్ కలర్స్ లేసు అని ఎట్లా వేయాలి? అందులో బ్రౌన్ వేయాలా? అందులో కూడా ఎలిఫెంట్ ఉంది. ఇగో సరే చూద్దాం, ఏదో ఒకటి వేస్తా. నువ్వైతే కరెంట్ టైం వచ్చేసి 6:54 అవుతుంది. 6:55 PM అవుతుంది గైస్. అండ్ వీఆర్ డూయింగ్ కలరింగ్. చూడండి ఎంత బాగా ఇస్తున్నాడో జిరాఫ్ కలర్. అంటే వీడు ఉబ్బరిస్తుందంటే టెంట్ అంతా క్లోజ్ చేపించేసిండు గాయస్. ఉబ్బరిస్తుంది సుహాన్. టెంట్ ఓపెన్ ఉంటే మనకి ఫ్యాన్ నుంచి గాలి వస్తుంది. ఇట్లా క్లోజ్ చేసుకుంటే ఏం రాదు, ఏం రాదు. బల్లికి భయపడుతున్నాడు గాయస్. ఏం బల్లి లేదు గాయస్. వద్దంటే ఇట్లా క్లోజ్ చేపించిండు. మాకు గాలి లేదు, ఏం లేదు. సో దిస్ ఈస్ ద డోర్. బయటికి వెళ్ళడానికి క్లోజ్ చేపించేసిండు బికాస్ హీ వాంట్స్ టు బీ ఇన్ క్లోజ్డ్ ఏరియా ఉంది. బట్ దిస్ ఈస్ నాట్ అ రియల్ క్యాంపింగ్ గైస్. ఎందుకంటే ఫుల్ ఉబ్బరిస్తుంది. దిస్ ఇస్ సమ్మర్ అండ్ ఇక్కడ చాలా మా ఇంటి దగ్గర చాలా ఉబ్బరిస్తుంది. ఆల్రెడీ చెమటలు కారుతున్నాయి చూడండి. ఏంటి నీకు జిప్ ఓపెన్ చేసినాక ఫైనల్లీ వీ కెన్ బ్రీత్ నౌ. మంచి గాలి వస్తుంది. ఇప్పుడు ఎంతసేపు అయినా ఉండొచ్చు కదా సుహాన్? సుహాన్కి సెకండ్ స్నాక్స్ కేక్. ఏ సరే కదా తిను. బ్రేక్, గేమ్కి బ్రేక్. తిను. టీవీ చూస్తున్నాడు గాయస్ దోగాలగా టెంట్లో నుంచి. కాలేమో టెంట్లో, హెడ్ ఏమో బయట. మూవీ చూస్తున్నాడు గాయస్. గాయస్ సుహాన్స్ డిన్నర్ టైం అయింది. మమ్మీ సుహాన్కి డిన్నర్ ఇస్తుంది. సుహాన్ డిన్నర్కి ఏంటి చెప్పు? అన్నం, పప్పు. ఏ సుహాన్స్ డిన్నర్ అనమాట ఇది. ఎంజాయ్. It's my dinner with some Netflix. I'm watching a lawyer. Dinner చేసేసినాము and it's time for one sleeping time అవుతుంది. వాడిది పడుకోం. సో నేను కూడా కొద్దిసేపు కే డ్రామా చూసి కొంచెం సేపు అలా రిలాక్స్ అయ్యి నేను కూడా పడుకుంటాను. ఇంకా లెట్స్ సీ హౌ ఇట్ గోస్ అనేది. బికాజ్ చాలా ఉబ్బరిస్తుంది. ఈ గాలి వస్తుంది కాబట్టి వీ కెన్ బేరబుల్. బికాజ్ హాల్లో ఏసీ లేదు మాకు, రూమ్లో ఉన్నాయి ఏసీలు. అండ్ రూమ్లో ఈ టెంట్ పట్టట్లేదు యాక్చువల్లీ. సో యా లెట్స్ సీ హౌ ఇట్ గోస్ అనేది. ఇప్పటికైతే ఓకే, వీఆర్ ఫైన్ అండ్ వీ కెన్ బేరబుల్ కదా. యూ స్లీప్.
పడుకో, నేను కూడా కొద్దిసేపు కే డ్రామా చూసి దెన్ ఐ విల్ ఆల్సో స్లీప్. గుడ్ నైట్ గాయ్స్. సుహన్ చెప్పు గుడ్ నైట్. గుడ్ నైట్. అండ్ మొత్తం చీకటి ఉంది, లైట్స్ ఆఫ్. Good morning, guys. Good morning, guys. మార్నింగ్ 6:30 అవుతుంది అనమాట. మా సుహాన్ పొద్దునే లేస్తాడు, నేను నార్మల్గా యూజువల్గా పొద్దునే లేస్తాను. గాయ్స్ సుహాన్ బ్రష్ చేసుకోవడానికి వెళ్తున్నట్ట. సో ఫస్ట్ ఛాన్స్ అని చెప్తున్నాడు. గో. ఓకే ఓకే గో. దిస్ ఈజ్ అవర్ మార్నింగ్ వ్యూ గాయ్స్. Now we are playing some cards. Time pass. బ్రషింగ్ అయిపోయింది, ఫ్రెష్ అప్ అయింది, వచ్చి కొంచెం నీట్గా పెట్టుకున్నాము. నైట్ అంతా అసలు ఫుల్ ఉబ్బరిచింది టెంట్లో. ఐ డోంట్ నో మేము అసలు ఇప్పుడు 24 hours సర్వైవ్ అవ్వము అని నాకు ఫీల్. సో కొద్దిసేపట్లో బయటికి వద్దాం అనిపిస్తుంది. నువ్వేమనుకుంటావు? రావా? ఇందులో ఉంటాడు. ఓ నైట్ అంతా ఉబ్బరిస్తుంది అన్నాడు. ఇప్పుడేమో సరే కాచి సుహాన్ మిల్క్ టైం అయింది. సుహాన్కి మిల్క్ వచ్చింది. పోకెమాన్ కార్డ్స్ ఆడిపిస్తున్నాడు గాయస్ నాతో. కాక్రోచ్ గాయస్ వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ ఉంది. కాక్రోచ్ వచ్చింది. భయపడుతున్నాడు గాయస్. వెళ్ళు. కాక్రోచ్ ని చూసి వాడికి వాష్రూమ్ వస్తుంది. హాయ్ గాయ్స్. సో దిస్ ఇస్ ద అప్డేట్. కాక్రోచ్ రాగానే సుహాన్ వాష్రూమ్ వస్తుందని వాడు ఛాన్స్ ఇస్తున్నాడు. ఎనీవేస్ యాక్చువల్గా ఈరోజు అట్లీస్ట్ ఆఫ్టర్నూన్ వరకన్నా ఉందాం అనుకున్నాను. బట్ 9:45, 9:30 అవుతుంది టైమ్. అండ్ వీఆర్ ఆల్రెడీ లైక్ ఎగ్జాస్టెడ్ అని ఉబ్బరిస్తుంది. అంటే కాక్రోచ్ కూడా వచ్చింది. సుహాన్ వల్ల కూడా పాపం స్వెట్ చూడండి ఎట్లా వస్తుందో. ఏమంటావు సుహాన్? వెళ్ళిపోతాడంట. సో యా, దిస్ ఈజ్ అవర్ ఎపిక్ ఫెయిల్ ఆఫ్ 24 hours క్యాంపింగ్ టెంట్ ఛాలెంజ్ ఇన్ ద హౌస్. సో యా, మీకు ఎంటర్టైన్మెంట్ అయిందని అనుకుంటున్నాము. యాక్చువల్గా బ్రేక్ఫాస్ట్ కూడా ఇందులో చేద్దాం అనుకున్నాం. బట్ ఇంకా కాక్రోచ్ అవన్నీ చూడగానే వీఆర్ నాట్ రెడీ ఫర్ దిస్ అనిపించింది. సో యా గైస్, దట్స్ ఇట్. హోప్ యూ గైస్ ఎంజాయ్. నువ్వు ఎంజాయ్ చేసినావా? Hope you guys like it. Don't forget to like, share, comment and subscribe. ఎలా అనిపించిందో ఖచ్చితంగా నాకు కామెంట్ చేసి చెప్పండి. బాయ్. ఎంజాయ్ చేస్తావా? డూ సబ్స్క్రైబ్ చెప్పు. Yeah guys, that's it for the video. Hope you guys like it. మేమైతే బాగానే ఎంజాయ్ చేస్తాము. So I'll see you in the next video guys. Don't forget to like, share, comment and subscribe. Lots of love. Bye.